2024 ఉప ఎన్నికల్లో గౌరవనీయులు ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉప ఎన్నిక ప్రచారంలో వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇచ్చిన హామీ యొక్క వీడియో ఇది, దయచేసి వినండి. రేపు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈ కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా కేటాయిస్తాం. కేటాయించడమే కాదు, మీ దీవెనలతో ఎంపీగా సునీతా మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గారు గెలుస్తారు. 2025లో గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓట్లు అడిగి నమ్మించి ఇక్కడ కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసిన తర్వాత ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రి సీతక్క గారిని మరియు ముఖ్యమంత్రి గారి సలహాదారులైన వేం నరేందర్ గారిని, ఈ ముగ్గురిని కూడా గౌరవనీయులు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పోయి వినతి పత్రం ఇచ్చి బోయిన్పల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో 8 ఎకరాల భూమి ఏదైతుందో ఇంద్రమ్మ ఇల్లు 6,000 ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి వీటిని మాకు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రులను, సలహాదారులను, ముఖ్యమంత్రి సలహాదారులను ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఇది వారు ఇచ్చిన వినతి పత్రం. నేరుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది 8 ఎకరాలు. ఇవాళ మనం ఏదైతే సైటు మీద ఉన్నామో 8 ఎకరాల సైటు, ఇవాళ మరి ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎట్లా మారిపోయిందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ నియోజకవర్గంలో సరే మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాం, మీరందరూ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ అఫీషియల్ స్టేట్మెంట్ ఎవరిది ఉంటది? ఎమ్మెల్యే గారిది ఉంటది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారు ఏది మాట్లాడినా అది అధికారికంగా అని అనుకుంటాం, ప్రభుత్వం యొక్క ప్రకటన అని అనుకుంటాం. మరి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ భూమి అని ఒక్క సంవత్సరం ముందే అన్నప్పుడు పోయి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినప్పుడు ఇవాళ మాల్పానీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మొత్తం ఇక్కడ రాత్రికి రాత్రి మొత్తం కూడా బ్యారికేడ్లు వేసుకొని లోపల మనుషులను పెట్టేసి ఇవాళ నిర్మాణాలు చేస్తున్నారు. సరే, ఇక మాల్పానియా కాలాపానియా అది మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే గారితో. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ఏంది? ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. ఈ జాగా మీద పోయి ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా అడిగారు. మాకు గత 2 రోజుల నుంచి స్థానికులు ఫోన్లు చేస్తున్నారు, అన్న ఈడ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అనుకున్నాము, ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తారు కావచ్చు అనుకున్నాము, ఇచ్చిన హామీ ఇంద్రమ్మ ఇల్లు ఇగో అగో లిస్టులు తయారు చేస్తున్నారు, మాకు ఇగో వస్తాయి అని మేము వాళ్ళ పత్రాలు, ప్రజాపాలన పత్రాలు అందరం కూడా ఫిల్అప్ చేసినాం, ఇళ్ల కోసం కూడా పత్రాలు ఫిల్అప్ చేసినాం, మాకు ఇక ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి కావచ్చు అని ఈ సైట్ కాడ అందరు వేచి చూస్తే సడన్ గా ఇవాళ సైట్ దగ్గర చూస్తే ఎవ్వరు కూడా పోలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా పాపం స్థానిక పోలీసులు కూడా వచ్చే పరిస్థితి. ఎందుకు? ఎవరో ప్రైవేట్ వ్యక్తి తను నిర్మాణం చేసుకుంటే లోపల వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఎందుకు అంత పెద్ద అభద్రతా భావం ఎందుకు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కనీసం దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ప్రభుత్వ జాగాలో ఇంద్రమ్మ ఇల్లు కోసం అడిగిన జాగాలో ఇవాళ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్, ఎందుకంటే 8 ఎకరాలు బోయిన్పల్లిలో ఇక్కడ అంటే 8 ఎకరాలు అంటే సుమారు ఎకరానికి 50 కోట్లు వేసుకున్నా 400 కోట్ల ఆస్తి అనుకుందాం. ఇంచుమించు 400 కోట్ల ప్రభుత్వ ఆస్తిలో ఇవాళ వీళ్ళు నిర్మాణం చేపడుతుంటే ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడరా? మరి ఎమ్మెల్యే గారు ఇంత పోయి మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు, మీ కళ్ళ ముందు ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే ప్రజల్లో ఒక అనుమానం కలుగుతుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడకపోతే అనుమానాలు వస్తున్నాయి. మాల్పానీ గారి నుంచి ఎమ్మెల్యే గారికి కూడా ఏమన్నా మాల్ వచ్చిందా? ఎంత మాల్ వచ్చింది? 400 కోట్లు ప్రభుత్వ భూమిని అప్పజెప్పినందుకు ఎమ్మెల్యే గారు వాటా ఏంటిది? మౌనంగా గప్చుప్ ఉండడానికి ఎంత తీసుకున్నారు కమిషన్? ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఈ వార్డ్ ఏదైతుందో స్థానిక నామినేటెడ్ మెంబరు బీజేపీ, మొత్తం కంటోన్మెంట్ వారి చేతుల్లోనే ఉన్నది. ఈ బ్లూ షీట్లు కట్టేటప్పుడు కూడా కంటోన్మెంట్ కూడా వాళ్ళకేదో అనుమతి ఇచ్చేసిందంట. మరి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు దీని గురించి. ఎందుకంటే గతంలో దశాబ్దాలుగా స్వర్గీయులు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాగలను కాపాడుకుంటే ఇవాళ ఎమ్మెల్యే గారు మరి జాగలను ఎందుకు కాపాడతలేరు? ప్రభుత్వ భూమిని కాపాడకుండా, కోర్టులో మీరు ఛాలెంజ్ చేయకుండా, ప్రభుత్వం నుంచి ఛాలెంజ్ చేయకుండా పూర్తిగా నిశ్శబ్దం, టోటల్